ఆనందమానందమాయనే మా పోలీసోడు పెళ్లి కొడుకాయనే ఆనందమానందం ఆయనే మా దొంగ మొహం పెళ్లి కూతురు ఆయనే. ఇంతకీ ఆ పోలీసుడు దొంగ మొహం ఎవరో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ గెటప్ సీను along with his team. నానా నేను ఒకటి కొట్టేసా నానా. ఏం కొట్టేసా? నీ పర్సు కొట్టేసా. సరిగా చూసుకో, ఆ పర్సు నీదే నానా. ఆ పర్సు నాదే కానీ డబ్బులు నీ. నా దగ్గర దొంగతనం చేసుడు కాదు, బయట ఏం దొంగతనం చేస్తా చెప్పు. నానా నగల మూట దొంగతనం చేశానా? నగల మూట? అవునా? స్విచ్ 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 నగలేదే. అదే నగలేసుకోవడానికి మూట దొంగతనం చేశాను. నానా ఎన్ని దొంగతనాలు చేసినా ఎన్ని దోపిడీ చేసినా నాకు అసలు నిద్ర పట్టలేదు నానా. నిద్ర గోళీలు వేసుకొని పడుకోవచ్చు కదమ్మా. అది కాదు నానా, మన ఏరియాలకి ఎస్ఐ శ్రీనివాస్ అంట. శ్రీనివాస? అవునా? ఆడి చేతిలో కట్టుంటే ఎవ్వరికి నేడాడు. అవునా? ఏం దొంగతనం చేసినా ఏ దోపిడీ చేసినా వాడు మొత్తం కేసు రాసేస్తున్నానా. ఆ ఎస్ఐని ఏదో ఒకటి చేయాలన్నా. మనం ఎందుకు చేసుడమ్మా, సంవత్సరం ఆగం అనుకో ఆయన సీఏ అవుతాడు కదా. అది కాదు నాన్న, ఇంకేదైనా చెయ్యాలన్నా, ఇంకేదైనా చెయ్యాలి. ఇంకేదైనా చేయాలా? ఒక పని చేయి, నువ్వు వాళ్ళతో సంబంధం పెట్టు. ఊరుకున్నానా? పెళ్లికి ముందు సంబంధం పెట్టుకుంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అనేది. అది కాదే. ఏంటన్నా? పెళ్లి సంబంధం అంటున్నా. నువ్వు సూపర్ అన్నా. ఆయనతో పెళ్లి సంబంధం పెట్టుకుంటే దానికి భార్యనైపోతాను. అవును. అప్పుడు మనం ఏం దొంగతనం చేసినా ఎవరికి తెలియదు. పెళ్ళాం కదా. నువ్వు సూపర్ అన్నా. వెళ్ళాం పద, చీకటి పడిపోయింది. ఏం రాబోయ్ సన్నీ అంతగా పర్ఫార్మ్ చేస్తున్నావు? నానా ఏం చేస్తున్నావు? ఏదో చీకటి పడిపోయిందన్న చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ లాఠీ పట్టా వంటి అమ్మో బ్లాక్ బస్టర్ లాఠీ చొక్కా ఎసి నడిసొచ్చే మిస్టర్ లాఠీ పట్టా వంటి అమ్మో బ్లాక్ బస్టర్. Responsibility, yes, sir. You are my father. Yes, you are my son. Yes. నాన్న నేను మీకు చెప్పాలన్నా, ఇప్పుడు వరకు చాలా మంది దొంగలు పెట్టుకున్నా. కానీ ఒక దాని వల్ల చెమటలు పడి వస్తాయి. అసలు మన నిద్ర పట్టలేదు నాకు. రే ఎండాకాలం రా, చెమటలు వస్తాయి, ఏసీ పెట్టిస్తాను నాన్న. పోలీసులు ఎవరైనా జీపులో తిరగాలండి, నేను ఆటోలో తిరుగుతున్నాడు ఏంటో. కాదు నాన్న, ఇప్పుడు ఏం చేయాలంటే ఆ గంటారని ఉంది కదా, దానివల్ల మొత్తం దాన్ని పెళ్లి చేసుకుంటే మొత్తం మన ఇంట్లో పడి ఉంటుంది. దాన్ని ఈజీగా అన్ని అరగట్టించచ్చు. ఎలా 7 రోజులు లెక్కటించలేకపోయాను, కనీసం 7 అడుగులు వేయించుకొని లోపల పెడతా. గుడ్ ఐడియా మై సన్. దాన్ని ఫోన్ చేయి. ఇప్పుడే ఫోన్ చేస్తా. పెళ్లి సంబంధం కలుపుకుంటా. హలో హలో, దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ రంజిత్ స్పీకింగ్. అయితే ఏం చేయాలి? ఏం చేయడం లేదు, మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేయాలి. నో. వై అంటే మా కూతురునే మీ అబ్బాయికి ఇస్తాం. You idiot! ఏమైంది నాన్న? వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేస్తా అంటున్నాడు. అనవసరంగా పెళ్లి సంబంధం చెడగొట్టావు నువ్వా? అన్నట్టు రెండు ఒకటే కదా. అమ్మాయి నాగిస్తాను, మీ అబ్బాయి నాగిస్తాను ఒకటే కదా. ఓ జస్ట్ ఎ మినిట్, నీకెవడిస్తారా అసలు జాబా? ఓ మై సన్ ప్లీజ్. సరే పెళ్లి ఎక్కడ? కళ్యాణ మండపంలో. కళ్యాణ మండపం అదెక్కడ? ఫంక్షన్ హాల్. ఫంక్షన్ హాల్ అదెక్కడ? కళ్యాణ మండపంలో. ఓకే. ఏమన్నాడు? పెళ్లి కళ్యాణ మండపంలో అంటున్నాడు. కళ్యాణ మండపం ఎక్కడ? ఫంక్షన్ హాల్ లో. ఫంక్షన్ హాల్ ఎక్కడ? కళ్యాణ మండపం. అవి ఎంత క్లారిటీ చెప్పిందో వెళ్ళిపోవాలి. పద 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 తొందర పద. ఎక్కడ దొంగలు అక్కడే గప్ 10 రూపాయలు గప్
గోరకలు కదా మీరు దిస్ ఈజ్ ఇన్స్పెక్టర్ రంజిత్ ఈజ్ మై సన్. హ్యాండ్స్ అప్. ఏం చేస్తున్నావు? కాలు మొక్కాను. చేతులు ఏమైనా? మీరు ఆన్సర్ అని చెప్పారు కదా మీరే. నేను హ్యాండ్స్ అప్ అన్నా, హ్యాండ్సమ్ అన్నా. హ్యాండ్సమ్ అంటే నేనే హ్యాండ్సమ్. అర్జెంట్ కోటి బజార్కి వెళ్ళి వెళ్ళి ఒక పెద్ద అద్దం తీసుకొని రోజు మొహం చూసుకో. ఎక్కడ సరే పక్కన పెట్టండి. పెట్టండి. కూర్చో. మా పెళ్లిళ్ళు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా? ఫస్ట్ జీలకర్ర బెల్లం పెట్టుకో. పెట్టుకోండి పెట్టేసుకుంటారు. జీలకర్ర బెల్లం కూడా వదిలేంటండి బా. కొంచెం దూరం కూడా చెప్తాను. మంచి తాపు తంతాను ఒకటే. పెళ్లి పెట్టల మీద దొంగతనం మాట్లాడి మీరా. చాలు వచ్చి కూర్చో. 2:30 వేసాక సరిపోద్ది. ఒకసారి అందరు విజులు కాదే ఇంకా భజంత్రులు లేవు కదా, మా విజులతో వేసాను అంతే. అలా చెప్పొచ్చు కదా మరి. మాకు పోలీసు అంటే సరే పద శోభనం కలుద్దాం. శోభనమా? మర్యాదగా చెప్తున్నాను, లొంగిపో. మంచం మీదకి రా. నేను రాను. మంచం మీదకి వచ్చాయి. నేను రాను. మంచం మీదకి రా. ఏంటే పోలీస్ లాంగ్వేజ్ చెప్పండి. ఇక సరే నేను ఇంట్రాగేషన్ చేస్తాను ఇప్పుడు. సెల్లో పెట్టించడం చూసా శోభన మామూలు లేదు. నీ మీద అంత పగ అంత పగ నాకు. సరే పెళ్ళంటే నీ దృష్టిలో ఏంటే? నేరేం చేయకుండా జైలుకి వెళ్ళడం. సరే నీ దృష్టిలో దొంగడు గొప్పడా పోలీసులు గొప్పడా? దొంగడే గొప్పడు. ఎందుకని? దొంగడు పరిగెడుతుంటే వెనక పోలీసులు పరిగెడతాడు. పోలీసులు పరిగెడుతుంటే వెనక దొంగ పరిగెత్తలేదా? సరే ఇక మీద నేను దొంగతనం మానేయాలి. పోనీ కింద చేసుకుంటా మరి. ఎందుకని? మీరు వద్దన్నావు కదా. సరే ఇంత మీద నుంచి గంటారని పేరు ఏ దొంగతనం దగ్గర వినిపించకూడదు. అర్థమైందా? అలాగని ఈ పేపర్ మీద సైన్ పెట్టు. నువ్వు ఇలా పరిగెడుతుండు, ఇంకోటి స్కిట్ చేసి వెళ్ళిపోతాడు. ఓకేనా? ఉంటా. రోజా గారు ఏమంటారు? తెలివైన దొంగ, తెలివైన పోలీస్. కావాల్సినవన్నీ దొంగ అయితే దొంగతనం చేసుకొస్తుందని చేసుకున్నావా? కానీ దీంట్లో మాత్రం స్కిట్ లో సన్నీ సూపర్ పర్ఫార్మెన్స్. అండ్ అవినాష్ చాలా బాగా చేసావు అవినాష్. నాగబాబు గారు మీరేమంటారు? బాగుంది సీను స్కిట్. అది ఎండింగ్ దొంగతనం మానలేదు, ఇంకొంచెం చేసింటే బాగుండేది. స్కిట్ ఎంటర్టైనింగ్ ఉంది. నీ డిక్షన్ గానీ, నీ పోలీస్ ఫాదర్ గానీ, నీ ఫ్రెండ్స్ విజిల్స్ వేస్తే అది పోలీసులు పరిగెత్తడం అందరూ బాగా చేస్తారు. గుడ్, బాగుంది.